ఎవరన్నా హెచ్చడి శాతలు చేస్తే నువ్వు మంచివా మోహన్ బాబువా అని తిడుతుంటారు. నిజంగా ఆ మనిషివా మోహన్ బాబు ఆ టైటిల్‌ను 100% సార్థకం చేసుకుండు మోహన్ బాబు సారు. ఇప్పటికే ఆయన పరికి కంప అని చాలా మందికి ఎరికే గాని నిన్న దునియా అంతా ప్రత్యక్షంగా చూసింది. మాట్లాడితే క్రమశిక్షణ అని మాట్లాడే మంచు బాబు గారు ఎంత మంచి క్రమశిక్షణ గల మనిషో చూడుర్రి. మోహన్ బాబు సార్ మీద మొదటి నుంచి మస్తు తీర్ల టాకులు వినిపిస్తుండే. హీరోయిన్లను కొడతాడు, సిబ్బందులను టార్చర్ చేస్తాడు, ఎవ్వరితోని సక్కగా ఉండడు, పరికి గంపదలిగినట్టే అన్ని రకరకాలుగా అనుకుంటుండే. అవన్నీ రూమార్లు అని అనుకుంటుండే. కానీ ఇంటి పంచాది బజాట్లు వేసుకొని మమ్ములు ఎవ్వరు చూడొద్దు అన్నట్టున్నది ఆయన కథ. ఆయన కొడుకుల పంచాదిని నడి రోడ్డు మీద పెట్టింది మీరే. పోలీస్ స్టేషన్లకు పోయి ఫిర్యాదులు ఇచ్చుకొని రచ్చకెక్కింది మీరే. మీరెవరో ఉమ్మయ్య డక్కయ్య అయితే మందికి మీ ముచ్చట అవసరం లేకుండే. కానీ సినిమా హీరోలు కదా, మందిల పతారున్నోళ్ళు కాబట్టి మీ ఇంట్లో ఏమైంది సారు అని విలేకరులు బరాబర్ అడుగుతారు. ఇష్టం ఉంటే చెప్పాలి, లేదంటే నో కామెంట్ అని హుందాగా పక్కకు తప్పుకోవాలి. అంతేగాని అడిగినోళ్ళ మీద ఎగబడితే ఎట్లా? ఇదేనా నీ క్రమశిక్షణ? 80 ఏండ్లకు దగ్గరున్నావు, గింత ఓపిక లేకుంటే ఎట్లనయ్యా నీకు? అయ్యప్ప మాలేసుకున్నది కూడా చూడవా? ఒక రిపోర్టర్ మీద గా తీర్ల కొడితే ఆయనకేమన్నా అయితే ఏందన్నట్టు? ఇది మా ఇంటి ముచ్చట, మీరంతా ఇడికెళ్ళి వెళ్ళిపోండ్రి అని మర్యాదగా చెప్పేది ఉండే. ఏం చెప్పాలరా మీకు డాష్ గాల్లారా అని తిట్టుడేంటి సారు? విద్యానికేతన్లా అక్రమాలు అవుతున్నాయట అని అడిగినందుకు ఒక రిపోర్టర్ చెవి గువ్వ వల్ల కొడతావు, ఈడ వీడియో తీస్తున్న కెమెరామ్యాన్ ను కొడతావు, అటు క్వశ్చన్ అడిగిన విలేకర్ని తలకాయ వల్ల కొడతావు. ఇదేం రౌడిజం సారు? పోలీసోళ్ళు ఏడా అరెస్ట్ చేస్తారని భయపడి పోయి దావఖాన్లో పేషెంట్ లెక్క జాయిన్ అయి దాక్కుంటావా? నువ్వు మంచివా మోహన్ బాబువా అని దుమ్మెత్తి పోస్తుండ్రు మోహన్ బాబు ఎవరని చూస్తున్నా నెటిజన్లు.